వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విభిన్నమైన అంశాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. మీ అందరికీ చెప్పేది ఒకటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, వాస్తవాలను తెలుసుకోండి, అవాస్తవాలను తన్ని తరిమేయండి. తెలంగాణలో జరుగుతున్న భిన్నమైన వాతావరణం ఏంటి, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఈరోజు ఈ తెలంగాణలో ఉండే అన్ని పార్టీలకు కూడా అనేక ప్రశ్నల వర్షం కురిపించబోతున్నాను. ఎందుకంటే రాజకీయాలు కేవలం మీ ఇంటి కోసమా, లేకపోతే మీ ఇంటి కాంపౌండ్ వరకేనా, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనా, లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏమైనా చేసేది ఉందా? పదవులు రాగానే మౌనం ఎందుకు? పదవులు లేక ముందుకు మాత్రం కుక్కల కంటే, పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మొరిగిన నేతలందరూ ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా ఇప్పటి వరకు సైలెంట్గా ఉండడం దేనికి సంకేతం అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇక్కడి నేతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఈరోజు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? అంటే పదవులు వస్తే మేము సైలెంట్ అయిపోతాం, పదవులు లేకపోతే పిచ్చి కుక్క కంటే అధ్వానంగా మైకులలో మొత్తుకుంటాం. ఇదేనా మీరు ఇచ్చే సందేశం? అంటే మీ పదవుల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆగమైపోవాలి, మీ పదవులు వచ్చే వరకు తెలంగాణ ప్రాంత యువత అంతా ఆగమైపోవాలి, మీకు పదవులు రాగంగానే ఎవరు వాళ్ళు నాకేం తెలియదే అన్నట్టుగా పట్టి పట్టనట్టు ఉంటారా? ఏంటి అసలు తెలంగాణలో రాజకీయ నాయకుల చరిత్ర ఏంటి? మూటల కోసం, పదవుల కోసం, పబ్బాలు గడపడం కోసం మాత్రమే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైనా పదవులు ఇచ్చారా? ఎంత నీచమైన, ఎంత క్రూరమైన చర్యలండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే విషయం ఒక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను కాస్త గతానికి తీసుకెళ్తా. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరు మైకులు పట్టుకుని ఊపదంపుడు ఉపన్యాసం ఎంత తీవ్రమైన దారుణమైన పరిస్థితులలో ఇచ్చారో మీ అందరికీ గుర్తు ఉండే ఉండాలి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అతి భయంకరంగా, ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే స్పీకర్లన్నీ దద్దరిల్లిగా, స్పీకర్లు చచ్చిపోతాయేమో, పగిలిపోతాయేమో, పేలిపోతాయేమో అన్నట్టుగా ఉన్నది. మీ అందరికీ గుర్తుండే ఉండాలి ఖమ్మానికి సంబంధించిన ఎపిసోడ్. మరి అంతకంటే దారుణమైన చర్య ఈరోజు తెలంగాణలో ఇంత దారుణంగా జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? వీళ్ళేమైనా ఉగ్రవాదులా, లేకపోతే వీళ్ళేమైనా అఘాయిత్యాలు చేస్తారా, వీళ్ళేమైనా దోపిడీ చేస్తారా, వీళ్ళేమైనా రాబరీ చేస్తారా, లేకపోతే వీళ్ళేమన్నా ఈ దేశానికి, రాష్ట్రానికి ఏమన్నా విఘాతాన్ని ఏర్పాటు చేసే పని చేశారా? ఏమీ చేయలేదే. ఎందుకు ఈ రైతుకు సంఖ్యలు? దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్పాల్సి వినండి దయచేసి. నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బేడీలు దేనికి సంకేతం? ఈ బేడీలు దేనికి సంకేతం? ఈ బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈ బేడీలు వేయడానికి కారణం ఏంటి? అన్నమో రామచంద్ర అని అరచే రోజులలో అన్నం పెట్టే దేశానికి వెన్నుముక రైతన్న అంటారు కదా, జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తారు కదా. ఈరోజు బేడీలు వేసిల్లే, ఆ బేడీలకు కారణం ఏంటి? ఈ బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? అంటే ఎంత ఘోరమైన పని చేశారండి. ఒకసారి ఈ తెలంగాణ సమాజం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మొద్దు నిద్రలోకి వెళ్ళి బయటికి రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడి యువత ఇక్కడికి వాళ్ళ ప్రాబల్యాల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ యొక్క అప్పటి మందం పబ్బం గడపడానికి మీరు చేస్తున్న నీచమైన ప్రచారం వల్ల ఈరోజు ఒక సామాన్యమైన రైతు చేతికి బేడీలు పడ్డాయి. దీని గురించి మాట్లాడరా? తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారే, ఈ 4 కోట్ల మంది ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఇక్కడ అనేక మంది విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప చదువులు చదివిన లాయర్లు ఉన్నారే, లాయర్లందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మౌనంగా ఉన్నట్టుగా? ఒక్కసారి దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ బేడీలు దేనికి సంకేతం? ఈ బేడీలు ఎవరి కోసం? ఈ బేడీలు ఎవరి వల్ల వచ్చినాయి? ఈ బేడీలు దేనికి సంకేతం? రైతుకు బేడీలు వేయడం ఏంటి? ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు రైతులకు బేడీలు వేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఈ మౌనానికి గల కారణం ఏంటి? ఈ బేడీలు దేనికి సంకేతం అనేది యావత్తు తెలంగాణ సమాజానికి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రశ్నించాలి కదా. బేడీలతో తెలంగాణ రాష్ట్రం, రైతన్నలు అంటే మీకేమైనా నొప్పి అనిపిస్తుందా? తెలంగాణ రైతులకు బేడీలు వేసిర్రండి, లగచర్ల బాధ్యతలండి. వాళ్ళు మన కుటుంబ సభ్యులే అండి, ఇక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డలే అండి, ఇక్కడి ఓటర్లే అండి, ఇక్కడి ప్రభుత్వాన్ని నిలబెట్టిన వెన్ను పూస లాంటి ఆ నియోజకవర్గ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గ బిడ్డలండి. ఈరోజు అనాథల్లా బిక్కుబిక్కుమంటూ
జైళ్ళల్లో ఏ తప్పు చేయకుండా అయ్యో అనిపిస్తున్నది. ఒక్కసారి మీరే చూడండి. రైతులు ఏం తెలుసా అండి, ఒక్కసారి ఆయన ముఖం చూడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఈయన ముఖం జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు మళ్ళీ ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి ఆ రైతు ముఖం చూడండి. దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూపెట్టు. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి కాబట్టి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఇటు ఈయనకు సంబంధించి చూపెట్టండి. ఇంత దారుణమైన పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి, ఇది ఎక్కడే అన్యాయం? వీళ్ళెవరు? ఒక గిరిజన బిడ్డలే కదా. ఈ గిరిజన బిడ్డలకు సంబంధించి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడతా ఉంటే ఎందుకు వీళ్ళ గురించి ఇక్కడ పార్టీలు మాట్లాడట్లేదు? ఏ తప్పు చేశారని వీళ్ళని ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా కూడా బేడీలు వేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. టాపిక్ డైవర్షన్ రాజకీయాల కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఏమైనా చేస్తాయి. నిన్న మొన్నటి వరకు మా సాటిలైట్ మీడియాకు సంబంధించి పెద్ద పని అప్పచెప్పిల్లు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు పోయింది, దువ్వాడ ఫ్యామిలీ దగ్గర వేరు. కానీ తెలంగాణలో ఉన్న లగచర్ల బాధితులు కనవాలి. సార్ మీకు ఏమైందని మైకులు గొట్టాలు పెడతారు. ఇంత పెద్ద గొట్టాలు పెట్టి మొత్తం జర్నలిజం అట ఏకి పారేస్తున్నదట, అక్కడ ఆగమైపోతున్నదట, వాళ్ళు ఏదో కొంపలు అంటకపోతున్నాయట, అది చేస్తారు. కానీ లగచర్ల బాధితులు కనబడతలేదా? ఈ సాటిలైట్ ఛానళ్లకు గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా? సో ఏమన్నా తప్పిల్లా? మళ్ళీ వి వాంట్ జర్నలిజం అంటూ సేవ్ జర్నలిజం అని సిగ్గుండాలే మళ్ళీ చెప్పనీకి. మళ్ళీ వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళకో సోయి ఉన్నది. అరే వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల వాళ్ళు ఎన్నన్నా చేసుకుంటారు రాబాయ్, మీకెందుకు రాబాయ్? ఇక్కడ లగచర్ల బాధితులు ఆగమైపోతుంటే ఇక్కడికి రావు, ఇక్కడికి ప్రశ్నించేయి, ఇక్కడ మాట్లాడేయి. ఇక్కడ ఏంది అంటే దద్దమ్మల లెక్క చూస్తాయి, దున్నపోతుల లెక్క చూస్తారు వీళ్ళు. సాటిలైట్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవన్నీ కనబడి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, పొలిటికల్ లీడర్ల యొక్క వ్యక్తిగత రాజకీయాలు ఏంది, ఇవి మాత్రమే కనబడతాయి. కానీ ఈ లగచర్ల బాధితులు కనబడరు. వాళ్ళకు లగచర్ల బాధితులు కనబడరు. ప్రశ్నించే గొంతుకలుగా మా మీదే ఫేర్లు అయితే కనబడాయి. ఇక మా మీద ఏమైనప్పుడు మాత్రం మాకు ఏం సంబంధం లేదు, వాళ్ళేంది యూట్యూబ్కి సంబంధించి అంతే. వాళ్ళకైతే మాత్రం వి వాంట్ సేవ్ జర్నలిజం అట. నిన్న చూసిల్లా రోత జర్నలిజం అంతా బయటపడ్డది. మోహన్ బాబు కుటుంబానికి పాపం వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో 1,00,000 ప్రశ్నలు ఉంటాయి, 1,00,000 కథలు ఉంటాయి. ఎవరికి లేవు? అలా పనిచేసే ఎంప్లాయీలకు ఎవరికి వ్యక్తిగత జీవితాలలో సమస్యలు లేవా? గీవులు కనబడతలేరా మీకు? గీవులు కనబడతలేరా? గుండెపోటు వచ్చిందండి, సిగ్గు అనిపిస్తలేదు మనకు? బాధ అనిపిస్తలేదా? ఇవన్నీ కనబడాయి మాకెందుకు కనబడతాయి అన్న? మాకు ఇవన్నీ ఎందుకు కనబడతాయి? సినీ సెలబ్రిటీ హీరోలు ఏం చేస్తారు, హీరోయిన్లు ఏం చేస్తారు, ఎవరు 2వ మ్యారేజ్ చేసుకుంటారు, ఎవరు 3వ మ్యారేజ్ చేసుకుంటారు, ఎవరు డైవర్జన్ చేసుకుంటారు, ఎవరు దన్నుకుంటారు, ఎవరు ఎక్కడికి పోతారు, ఎక్కడ ఏం జరుగుతున్నది, అదేంది ఉంటే ఆవగింజ అంత ఉంటే దాన్ని మొత్తం మనం ఏం చేయాలంటే బఠానీ గింజ అంత చేయాలి, లేకపోతే ఇంకేమన్నా చేసి గుంజుతా అంటారు దాన్ని పట్టుకొని. కానీ తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు పురిటి నొప్పుల బాధలు అనుభవిస్తున్నారు. ఈ తెలంగాణలో లగచర్ల అనే గ్రామం ఏంది అంటే ఆ రోడ్డు మీద ఏంది ఒక పురిటి నొప్పుల బాధతోని రోడ్డు మీద బిడ్డకు జన్మనిచ్చినట్టు అయిపోయింది. ఈరోజు జీవితాలు వాళ్ళ రోడ్డు మీద పడ్డాయి, పసి కూనలు అయిపోయారు. పాపం వాళ్ళని కాపాడదామని ఏమీ లేదు. అడిగిపోయి ఏం జరిగింది, మా జర్నలిజం మీద దాడి, మాకు ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తారు సిగ్గు లేకుండా. మళ్ళీ ఇవి కనబడాయి, ఇవి కనబడాయి, సమస్యలు కనబడాయండి మాకు. నేను చెప్తున్నా కదా, మాది పక్కా బేవర్స్ మీడియా, మాకు సమస్యలు కనబడాయి. మేమేంది అంటే సెలబ్రిటీ రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలు తప్ప మాకు ఈ సమస్యలు కనబడాయి కదా. సిగ్గుండాలి. మళ్ళీ పేపర్లలో ఇంత పెద్ద బ్యానర్లు పెట్టి రాస్తారు. మళ్ళీ తెలంగాణలో ఇంత సమస్యలతో అల్లాడిపోతున్నారు కదా. లగచర్ల అనే గ్రామం ఏ మీడియా, ఏ శాటిలైట్ ఛానల్ చూపెట్టిందండి? ఈరోజు మాలాంటి వాళ్ళం ఎందుకు ప్రశ్నిస్తున్నావు? మీరు పార్టీలకే కొమ్ము కాయచ్చు, పార్టీలకే భజన చేయచ్చు, పార్టీల యొక్క వాళ్ళకి ఏంటంటే ఇక మొత్తం వాళ్ళకు మీదేసుకొని చేస్తాలు కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు మాత్రం కనబడతలేవా మీకు? లగచర్ల అనే గ్రామం ఎపిసోడ్ కనబడతలేదా? ఏమైపోయింది లగచర్ల బిడ్డలకి? ఈ ఆర్తనాదాలు ఎవరి కోసం? ఏం తప్పు చేసిండండి? వీళ్ళ బిడ్డ కోసమా, వీళ్ళ కొడుకు కోసమా, లేకపోతే ఈయన ఏమన్నా రాజకీయ నాయకుడా, నేరస్తుడా, ఉగ్రవాద, దేనికోసం ఈయన ఈరోజు బేడీలు సంఖ్యలు వేసిలు? ఏమైపోయింది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అటు ఉన్నది కదా, దానికి ఈటెల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, అరవింద్ ఉన్నారు, మా రఘునందన్ రావు, చాలామంది నేతలు ఉన్నారు కదా. ఏమైపోయింది? 10 మంది ఉన్నారండి ఎంపీ, పార్లమెంట్ సభ్యులు ఈ తెలంగాణలో.
భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 మంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు 8 మంది ఉన్నారు కదా, ఏడబోయారు వీళ్ళందరూ. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. లగచర్ల అనే ఎపిసోడ్ ఎందుకు కనబడతలేదు? ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి ఎందుకు కనబడతలేదు అంటున్నా. అరే రైతుకు బేడీలు వేసిలు భయ్, మనం ఇంకెక్కడున్నాం? ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఇంకా సమస్యల వలయంలో ఈ తెలంగాణ ఆగమైపోతూ ఉంటే, ఇంకా మౌనంగా ఉంటే దేనికి సంకేతం? అరే లగచర్ల అనే గ్రామంలో రైతుకు బేడీలు వేస్తే మాట్లాడరు, గుండెపోటు వస్తే మాట్లాడరు. చచ్చిపోవాలన్నా తెలంగాణలో జర్నలిజం అంటే దేనికోసం పనిచేస్తుంది? ఇవి కనబడే మా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు. చూడరు ఒక్కసారి. లగచర్ల రైతులకు సంఖ్యలు, గుండెపోటు వచ్చిన బేడీలతో ధావకానకు. లగచర్ల రైతుపై కాంగ్రెస్ సర్కార్ క్రూరత్వం. గిరిజన రైతు హీరియా నాయక్ పైన అవమానమేమే. బేడీలు తీయకుండా ఈసీజీ 2D టెస్టులు. ఏడిపోతాడండి ఆయన ఏమైనా ఉగ్రవాద? తెలంగాణను ఆగం చేయడానికి వచ్చిండా? తన భూములు పోతున్నాయి, తన ఇల్లు పోతున్నది, మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు, మా బాధలు వాళ్ళ బాధలు వెలుబుచ్చుకున్నందుకు ఈరోజు గుండెపోటు తెచ్చుకున్నారు. ఎవరిని? రేవంత్ సర్కార్ను అధికారంలోకి, కాంగ్రెస్ సర్కార్ను అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి తన గుండె చిల్లైపోయింది. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, తన గుండె చిల్లైపోయింది. జైలులో నుంచి జీపులోనే సంగారెడ్డి దావకనకు కలవకుండా తల్లిదండ్రులను అడ్డుకున్న పోలీసులు. విమర్శలు వెలువెత్తడంతో నిమ్స్కు తరలింపు. నా కొడుకు ఏదైనా జరిగితే రేవంతే బాధ్యుడు. 100కు 100% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతుడు. 100కు 100%. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాణాలు పోయినా మా భూములు ఇచ్చేదే లేదు. హీరియా నాయక్ తండ్రి రూప్లా నాయక్ హెచ్చరిక. కంది జైల్లో మరో 2 రైతులకు అస్వస్థ. పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్. రైతుకు బేడీలు ఎందుకు వేసిండ్రు? సీఎం ఫైర్. ఘటనకుపై బాధ్యతలపై చర్యలు తీసుకుంటాం. మల్టీ జోన్ అంటూ ఐజీ సత్యనారాయణ వెల్లడి. కంది సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభం. సూపరింటెండెంట్పై విచారణకు ఆదేశం. జైలు సంజీవరెడ్డిపై ప్రభుత్వం సస్పెండ్ వేయి. ఏం తప్పు చేసిందని సస్పెండ్? భయం. వీళ్ళను మాత్రం వీళ్ళకు ఏదద్దు. వీళ్ళని మాత్రం వీళ్ళ జీవితాలు ఏదో నవమాసాలు మోసి పుట్టింటి లెక్క, ఏంది పురిటి నొప్పుల బాధ లెక్క వాళ్ళని జీవితాలను ఆగం చేయి జైళ్ళల్లో వేసి. ఏ తప్పు చేసిండే ఆ రైతు? మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమా ఆయన చేసిన తప్పు? మీ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయడమా వాళ్ళు చేసిన తప్పు? మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని జెండా పట్టుకొని మోసినందుక వాళ్ళు చేసిన తప్పు? మా భూములను మేము ఇయ్యమని చెప్పినందుక వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళని ఈరోజు రిమాండ్లలో వేసి, జైళ్లలో వేసి అస్వస్థ గురవుతుంటే, నరకం కనబడతా ఉంటే, కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక ఇబ్బంది పడతా ఉంటే, కనీసం వాళ్ళ గురించి కనీసం ఒక మానవీయమైన కోణంలో కూడా ఆలోచించలేకపోతారు. ఈ దేశంలో చాలామంది అడ్వకేట్లు ఉన్నారు, మన భాషలో లాయర్లు. లా చదివిన, చట్టాన్ని చదివిరు. పాపం మా రైతులకు మాత్రం బేడీలు వేసిన రైతులను విడిపించడానికి మాత్రం కష్టమైపోతున్నది. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, ఎల్లుండి ఏం వారం అన్నా, మా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పత్తా లేకుండా వేరు. ఈరోజు లగచర్లలో ఒక రైతుకు బేడీలు పడి ఆయనకు ఏంది కనీసం గుండెపోటు వస్తే దాన్ని ఈసీజీ చేయడానికి, 2D తీయడానికి కనీసం సంఖ్యలు తీయకుండా ఏంది బేడీలు వేసి ఈ రైతును ఈరోజు తీసుకొస్తే కనీసం మాట్లాడే నాదులు లేకుండా పోయింది. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఈరోజు ప్రాణాలను తీసే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా? ప్రాణాలను నిలబెట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి. ఏ పార్టీకో ఎవరికో తొత్తుగాయడానికి ఇక్కడికి రాలే. నేను క్లారిటీగా చెప్తున్నా. అప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నిస్తా, రేపు ప్రశ్నిస్తా. ప్రశ్నే నా అస్త్రం, ప్రజలే నా రక్షణ. ఇంత దారుణంగా బేడీలు వేసిలు. అరే ఇంత దారుణమా? ఏందండి ఈ ఘటన? ఎంత ఘోరం, అమానీయమైన ఘటన ఇది. ఇగో ప్రవర్తన క్షమించరాంది. ఇగో చూడు, అండర్ ట్రయల్ ఖైదీల హక్కులనే ఉల్లంఘన. హైకోర్టు సీజే సుమోటోగా తీసుకోవాలి. దీనిపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి. అరెస్ట్ అయిన లగచర్ల రైతులకు 3rd డిగ్రీ టార్చర్. జడ్జికి చెప్తే భార్య బిడ్డలను ఇదే గతని బెదిరింపు. 30 రోజులుగా రైతులు జైళ్లలో మగ్గేలా కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరిత వ్యవహారం. రేవంత్ భూములు అడిగితే ఇవ్వకపోవడం పైన గిరిజన, పేద, చిన్న రైతులు చేసిన తప్ప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏందట 3rd డిగ్రీ వేసిరట. ఇక ఇంతకన్నా అరెస్ట్ అయిన లగచర్ల రైతులకు 3rd డిగ్రీ టార్చర్. జడ్జికి చెప్తే భార్య బిడ్డలకు ఇదే గతి పడుతుందని బెదిరింపు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది తెలంగాణలో? భారత రాజ్యాంగం ఇక్కడ అమల్లో ఉందా? ప్రజాస్వామ్యం ఇక్కడ అమల్లో ఉందా? వ్యక్తిగత హక్కులు ఇక్కడ అమల్లో ఉన్నాయా? బెదిరింపులు, భయభరాంతలకు గురి చేసుడు. ఎంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళను? ఏం పాపం చేసిండా రైతు? 3rd డిగ్రీ ఇస్తారా? లగచర్ల బాధ్యతలకు 3rd డిగ్రీయా? భార్య బిడ్డలకు చెప్తే ఇదే గతాన్ని బెదిరింప. నేను చెప్తున్నా అన్న, రైతన్నలారా,
మనమేం పాకిస్తాన్లో లేము, ఆఫ్ఘనిస్తాన్లో జడ్జి మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎవడు వాడు మన మీద లాఠీ వేయడానికి? ఏ హక్కు ఉన్నదని లాఠీ వేస్తారు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ తెలంగాణలో ప్రశ్నించే హక్కు ఉంది. ఈ తెలంగాణలో ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు చెప్పిన నీతి సూత్రాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతల నోరానేమన్నా మూగబోయిందా? ఆనాడు మైకులు పట్టుకొని ఖమ్మంలో రైతులకు వేడీలు వేసినారు. మరి ఇవాళ మనం చేసేది శుద్ధపూస పైన. మీరు గదేలంగా పని చేస్తున్నారు కదా, గదే రోత పని చేస్తున్నారు కదా. ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు నేడు మన తప్పులేడిపోతున్నాయి. మరి థర్డ్ డిగ్రీ ఇయ్యమని బెదిరింపు, భయభ్రాంతులకు గురి చేసి అసలు బయటకు వస్తున్నామో లేదో భయభ్రాంతులతోని ఆ రందితోని ఆగమాగమైపోతున్నారు అక్కడ రైతులు. మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇది ఎంత దారుణమైన ఎంత క్రూరమైన చర్య అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా థర్డ్ డిగ్రీ ఇచ్చిర్రంట అరెస్ట్ అయిన లగచర్ల బాధితులకు. ఇగో ఇంతకంటే దారుణమే ఉంటుంది. ఇగో చూడు, ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక చూడరు రీరా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు. అరెస్ట్ అయిన బాధితులకు సంబంధించి లగచర్ల థర్డ్ డిగ్రీ అంట. జడ్జికి చెప్తే భార్య బిడ్డలకు కూడా ఇదే గతి. ఎవడు వాడు జడ్జికి చెప్తే భార్య బిడ్డలను ముట్టుకుని ఆడపిల్లను ముట్టుకుంటాడా? గుర్తుందా? కేసీఆర్ జోలికి వస్తే ఏమవుతుందో ఇక్కడ ఏం లేవట్టినో గుర్తున్నదా? తర్వాత లేవట్టబోయేది చూస్తే మళ్ళీ ఇది పడుతుంది చెప్తున్నా నేను. ఏమున్నదా మీ రాష్ట్ర ప్రభుత్వం? మేము ఓటేస్తే వచ్చిన జీతగాళ్ళు మీరు మమ్మల్ని హింసించుడు ఎక్కడిది? మీరు మా మీద ఒత్తిడి పెట్టుడు ఎక్కడిది? మీరు మమ్మల్ని టార్చర్ పెట్టుడు ఎక్కడిది? మేము ఓటేస్తే అక్కడ సీఎం సీటు, మేము గెలిపిస్తే అది సీఎం సీటు, మేము సమ్మతిచ్చి మేము ఓకే అనే వరకే నీ అధికారం. ఏమైపోయింది ఈరోజు? తెలంగాణను భ్రష్టు పట్టించుడు, తెలంగాణను ఆగం చేసుడు తప్ప ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఇంతకంటే దారుణమైన పరిస్థితి. తరతరాలుగా తమకు అన్నం పెడుతున్న భూమితో అనుబంధాన్ని వదులుకోలేక దౌర్జన్యంగా గుంజుకో సాగిన మా రేవంత్ రెడ్డి సర్కార్కు ఎదురు తిరిగిన పాపానికి ఆ రైతు 30 రోజులుగా జైల్లో మగ్గుతున్నాడు. ఓవైపు మనోవేదన, మరోవైపు వెంటాడుతున్న అనారోగ్యం కారణంగా గుండెపోటుకు గురై ఆ గిరిజనుడికి ఉగ్రవాదినో దోపిడీ దొంగనో వేసినట్టుగా బేడీలు వేసి కాకీలు వాహనంలోనే పోలీసులు దవాఖానాకు తరలించారు. వదిలితే పారిపోతాడు అనుకున్నారేమో, బేడీలు ఉండగానే వైద్య పరీక్షలు చేసిళ్ళు. అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి బహుశా ఇంకెవరికి రావద్దేమో. నేను చెప్తున్నా కదా మా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డికి నిన్న ఒక్కసారి చూద్దాం, చూసినాక మాట్లాడదాం. లగచర్ల రైతులకు సంఖ్యలు చూసిలు కదా, టెస్టులు కూడా చేయించారు. అన్నం పెట్టే రైతుకే సంఖ్యలు వేసి దవాఖానకు తరలించిన అవమానమయమైన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు, గిరిజనులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఇక చూడుర్రి, రైతులపై కక్ష తీరని కాంగ్రెస్ సర్కార్ లగచర్ల గిరిజనులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ఆలోచించండి. లగచర్ల గిరిజన రైతులకు 4 రోజుల పాటు జైల్లో పెట్టి హింసించిన రేవంత్ సర్కార్కి ఇంకా కక్ష తీరినట్టు కనిపించడం లేదు. జైల్లో గుండె నొప్పి వచ్చి గిరిజన రైతు హీరియా నాయక్ 44 సంవత్సరాలు వైద్యం అందించడంలోనూ పట్టింపు లేకుండా వ్యవహరించింది. అంతటితో ఆగకుండా గుండె నొప్పితో బాధపడుతున్న హీరియా నాయక్ సంఖ్యలు వేసి దవాఖానాకు తరలించి తన క్రూరత్వాన్ని చాటుకున్నది. సంగారెడ్డి జిల్లా కంది జిల్లాలో గుండెపోటుతో బాధపడుతున్న లగచెర్లలోని పులిచెర్ల కుంటా తండాకు చెందిన హీరియా నాయక్ను అంబులెన్స్లో కాకుండా బేడీలతో పోలీస్ జీబులోనే గురువారం సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. ఎలాంటి ఎస్కార్ లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా జైలు వాహనంలోనే అధికారులు హీరియా నాయక్ను బేడీలతో దవాఖానకు తీసుకొచ్చారు. గుండె నొప్పితో తల్లడిల్లిపోతూ దవాఖానా బెడ్పై మెలి తిరుగుతున్న సంఖ్యలు తొలగించడం లేదు. మానవత్వాన్ని చాటుకోవాల్సిన జైలు అధికారులు, పోలీసులు బేడీలు తీయకుండానే వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు ఈసీజీ, 2D ఈకో టెస్టులు చేస్తున్న సమయంలోనూ హీరియా నాయక్ను సంఖ్యలు తీయలేదంటే అన్నం పెట్టే రైతు పట్ల రేవంత్ సర్కార్ ఎంత దుర్మార్గ మీ బతుకులు జడ అంటున్నారు రైతు. మీదో ప్రభుత్వం, మీదో కథ. ఎందుకురా మీరు ప్రభుత్వం? మీదో ప్రభుత్వం మళ్ళా చిచ్చి. పాపం ఆయన వేడుకుంటా అంటే కూడా, ఆయన నొప్పితో విలవిలలాడుతా అంటే కూడా అట్లనే తీసుకు ఇక మీదో ప్రభుత్వం అని ఇట్లనే తిరుగుతున్నాడు ఆయన. వాళ్ళ కుటుంబ సభ్యులు నేను ఇట్లనే తిరుగుతున్నాను అని ఉంచుతారు, అన్నీ చేస్తుర్రు. పచ్చిబూతులు తిరుగుతారు. నేను అనుకునేరు వాళ్ళ ఆత్మను ఆలోచించింది, వాళ్ళు చెప్తుర్రు, నేను చెప్తున్నా. కనీసం మానవత్వాన్ని కూడా సాటుకోరా అండి. సాటి మనిషి అని ఎవరు చట్టాలు రాసింది ఎవరు? మన మనసులం కాదా?
చట్టాలు పెట్టింది ఎవరు? మనం కాదా? ఎంత దారుణమైన ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఈరోజు. 2 రోజులుగా బాధపడుతున్న లగచర్ల ఘటనలో రిమాండ్ అయిన హీరియా నాయక్ను కంది జైల్లోని బుధవారం మధ్యాహ్నం స్వల్పంగా గుండె నొప్పి వచ్చింది. దీంతో జైలు వైద్యులు పరీక్షలు చేశారు. అక్కడే ఈసీజీ తీసి చికిత్స కోసం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు తరలించారు. సంగారెడ్డి దవాఖానలో ఈసీజీ ఇతర పరీక్షలు చేసిన వైద్యులు మందులు రాసి పంపించారు. బుధవారం రాత్రి మరోమారు హీరియా నాయక్ గుండె నొప్పి రావడంతో తిరిగి సంగారెడ్డి దవాఖానకే తీసుకురాగా వైద్యులు చికిత్స చేసి పంపించారు. గురువారం ఉదయం హీరియా నాయక్ను గుండె నొప్పితో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. జైలు సిబ్బంది అతన్ని అంబులెన్స్లో కాకుండా జైలు వాహనంలో చేతికి బేడీలు వేసి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. మధ్యలో ఏమన్నాయి, ఆయన ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరా బాధ్యులు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నా రాజీనామా చేస్తాడా? నాకు అర్థం కాదు. సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలోని వైద్యులు అశోక్ మజిద్ ఖాన్ ఈసీజీ 2Dకు వైద్య పరీక్షలు చేయించారు. ఒకసారి దీన్ని చూపెట్టు తీయించారు. పరీక్షలు ముగిసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్కు తరలించాలని సూపరింటెండెంట్ వైద్యులు నిర్ణయించారు. హీరియా నాయక్ చాలా రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. 2Dకు పరీక్ష చేయగా గుండె బలహీనంగా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు. సంగారెడ్డిలో పూర్తి స్థాయిలో కూడా సరిగ్గా అక్కడ ల్యాబులు లేకపోతే ఇక్కడికి పంపించాలి. అండర్ ట్రయల్ ఖైదీలకు సంఖ్యలా అండర్ ట్రయల్లో ఉన్న ఖైదీలకు సంఖ్యలు వేయవద్దని గతంలో కోర్టులు చెప్పినా అవేమీ పట్టించుకోకుండా కంది సెంట్రల్ జైలు పోలీసులు హీరియా నాయక్ సంఖ్యలు వేసి దవాఖానకు తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తింది. జైలు అధికారుల తీరును రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఓ రైతుకు అదిగాక గుండెపోటుతో బాధపడుతున్న అన్నదాతకు సంఖ్యలు వేసి ఏంది దవాఖానకు తీసుకురావడంపై ఇటు బీఆర్ఎస్ నాయకులు నిప్పులు చెరిగిలు, అటు మరోవైపు వాళ్ళ భార్య బిడ్డలను పిల్లలను గలవనీయకుండా చేసిల్లట. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే అన్యాయం ఇంకేమన్నా ఉన్నదా? ఇక చూడుర్రి, ఎస్సీ కమిషన్ కూడా పరామర్శించింది. ఏంది ఐరానా, ఏంది కథ? మరో ఇద్దరికి కూడా అనారోగ్యం వచ్చిందట. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో అక్కడ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అక్కడ వాళ్ళని పరామర్శిస్తున్న దృశ్యానికి సంబంధించి కూడా చూస్తున్నారు. అరే ఇంత ఘోరం ఏందండి? ఇగో బీఆర్ఎస్ రైతులకు సంబంధించి ఉగ్రవాద దోపిడీ దొంగన రైతన్న చేతికి బేడీలు వేస్తారా అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇక్కడ లగచెర్ల రైతులకు సన్మానం ఇదా అంటూ కూడా అటు మరోవైపు ఎవరు నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఉల్లంఘన అంటూ దాసో శ్రవణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. అడ్డంగా డబ్బులు పంచుతో దొరికిన దొంగ ఈరోజు ఏమన్నా ఉగ్రవాదులా లేకపోతే ఇంకేదా అంటూ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యలు వేయాల్సింది ఎవరికి అంటూ కూడా ఇటు సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందే బాధ్యత అంటూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచెర్ల రైతుల కోసం నాంపల్లి కోర్టుకు బదిలీ అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందంటే ఇంకేం చేయాలి? ఇగో చూడు, నందినగర్లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ రైతులపై 3rd డిగ్రీ సంబంధించి అన్నం పెట్టే రైతులకు బేడీలా అవమ్మ. ఇక చూడు, ఇంత దారుణమైన పరిస్థితికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడు, మమ్మల్ని బతకనివ్వండి, నా తమ్ముడేమైనా మా తమ్ముడు మాకే ఇగో వాళ్ళ తమ్ముడే వాళ్ళకి దిక్కట. రేవంత్ రెడ్డి సీఎం అయితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, ఇట్లా చేస్తాడు అనుకోలేదు. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు. హీరియా నాయక్ అక్క శాంతిబాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇక చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది ప్రజాప్రభుత్వమా? ఇది ప్రజల ప్రభుత్వమా? ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వమా? ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం? ఏం చేస్తున్నది మన ప్రజాప్రభుత్వం? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది ఏం ప్రభుత్వం? ఎవరి కోసం వచ్చిన ప్రభుత్వం అండి? ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంటుందా? ఇదా ప్రభుత్వం? హీరియా నాయక్కు సంబంధించి ఇంత దారుణంగా ఆయనకు బేడీలు వేసి తీసుకెళ్తారా? మీకు ఎక్కడన్నా ఈ దేశంలో ఎక్కడన్నా ఇలాంటి సంఘటన ఉన్నదా? ఇక చూడుర్రి, అరే గుండెపోటు ఉన్నది భయ, ఆల్రెడీ ఆయనకు గుండె బలహీనంగా ఉన్నదని డాక్టర్లు కూడా చెప్పారు కదా. చెప్పినాక కూడా ఏంది పరిస్థితి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల రాళ్ళు లేవు, 4 కోట్ల మట్టి లేదు. మనం 4 కోట్ల మంది ప్రజలం. లగచెర్ల బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజా సంఘాలు, మేధావులు, పౌర హక్కుల నేతలు, ప్రశ్నించే గొంతుకలు ఇంకేమన్నా ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేయరు పాపం. అరే ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏంది గోస? బేడీలు వేసుకొని తీసుకొచ్చుడు ఏందండి? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే ఇదేమన్నా ఉత్తర కొరియా కీమ్ లెక్క పరిపాలన చేస్తుర్రా? కీమ్ రాజ్యమా? ఏంది? తెలంగాణలో అసలు బిడ్డలు బతకని ఇచ్చేటట్టే లేదు కదా ఈ కాంగ్రెస్.
ప్రశ్నిస్తే కేసులు, మళ్ళీ బెదిరింపులు, దాంట్లో మళ్ళీ ఇంకోచి ఈ తెలంగాణలో అసలు ప్రశ్నించడే తప్పైపోతున్నట్టున్నది కదా. ఎంత ఘోరం అండి ఇది. గుండెపోటు వచ్చిన లగచెర్ల రైతుకు సంఖ్యలు వేసిల్లంటే నిజంగా కూడా ఇగో ఆసుపత్రి లోపల కూడా చూడరు. ఇగో ఆసుపత్రి లోపల చైన్లో చూడు, ఇక చూడు ఇది 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 ఏంది, ఇగో ఇది షైన్ కాదా? ఎంత ఘోరం అండి ఇది. ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడుర్రి, ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు హీరియా నాయక్. ఏమున్నాయన చేతికి? 2Dకే కానీ ఈసీజీ తీస్తా అంటే ఏమున్నది ఇడా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమున్నది ఇడా? ఇగో ఇగో ఇక్కడ ఐసీయూ అని కూడా ఉన్నది. ఇక చూడుర్రి, ఇగో ఐసీయూ, ఇక చూడుర్రి బేడీలు. ఇక ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక చూడుర్రి, మనం ప్రజా పరిపాలనలో లేవు, ప్రజలను పీడించుకొని చంపే పరిపాలనలో ఉన్నాం. ఎస్, ఇది కరెక్ట్. పెట్టుకొని ఇంకెన్ని కేసులు పెడతాడో రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తా. ఇప్పుడు ఆట మొదలైంది, అసలు సినిమా ఇప్పుడు ఉంటుంది చెప్తాను కదా. ఇంత దారుణమా? అరే, పచ్చని పంటలు పండించే భూములు కాల కుట విషాన్ని వెదజల్లే ఫార్మా కంపెనీల కోసం ఇచ్చేది లేదని వారు చెప్పడమే వాళ్ళ జీవితాల పాపం అయిపోయింది. తమకు జీవన ఆధారమైన భూములను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే భూమి మీదే నరకం చూడాల్సిన పరిస్థితి ఆ రైతులకు ఏనాడు వస్తుందని వాళ్ళ కలలో కూడా అనుకొని ఉండరు. కనికరం లేకుండా కక్షగట్టి కష్టాల పాలు చేస్తూ ప్రాణాలను పోతున్నాయని వేడుకున్నా కూడా సంఖ్యలతో బంధిస్తారని కలలో కూడా ఊహించి ఉంటారు. అంత దారుణమైన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల రైతులు ఎదుర్కొంటున్నారు. గుండెపోటు వచ్చిన సంఖ్యలు వేసి పోలీసుల జీబులలో కూడా వాళ్ళని హాస్పిటల్కు తీసుకురావడం ప్రతి ఒక్కరి మనసును కూడా కలిచివేసింది. ఈరోజు తెలంగాణ యావత్తు 4 కోట్ల మంది వాళ్ళ యొక్క మనసును కలిచివేసింది. అరే, ఎవరిస్తారా వీళ్ళకి ఆదేశాలు? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఇచ్చేటోడైతే మరి ఇక్కడ సస్పెండ్ చేయడు. ఇంకొక విషయం కూడా చూడుర్రి, ఏది ఏడవా ఎన్నో చెప్పిండి ఈయన. సూపరింటెండెంట్పై విచారణకు ఆదేశం, జైలర్ సంజీవపై ప్రభుత్వం సస్పెండ్ వేస్ట్. మరి ఎవరు చెప్తారు? వీళ్ళ అతి ఉత్సాహమా లేకపోతే వీళ్ళ ఓవర్ యాక్షనా? వీళ్ళది ఏంది కథ ఏంది నాకు అర్థం కాదు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుందా? లెక్కకు ఆయనకు ఆరోగ్యం బాగలేదు కావచ్చు, ఆయనకు ఏంది అంటే షరతులతో కూడిన బెయిలన్నీ ఇవ్వాలి, అనారోగ్య కారణంగా ఉన్నాడు కావచ్చు. ఆయన గుండె బలహీనంగా ఉన్నదని డాక్టర్లు, మనోవేదన మానసిక వేదన ఏం చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తున్నా, కేసులు పెడుతుంది, మానసికంగా వేధిస్తుంది. సోమవారం రా, శుక్రవారం రా, సంతకాలు పెట్టు, లేకపోతే నీకు షరతులతో బెయిల్ వచ్చింది, లేకపోతే మళ్ళలో పెట్టే ఏమవుతుంది? ఒక్కసారి 15 రోజులు రిమాండ్, లేకపోతే 70 రోజులు పోతాం. పోయి వచ్చినాక తొడగొట్టి మీసం తిప్పి చేతులాగా కలం పట్టుకుంటే అది ఎట్లా వేటాడుతుందిగా? అక్షరమే ఆయుధం అయితే ఎవడు? అరే బై, చరిత్రలో గుర్తుపెట్టుకోరి, నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వంలోకి వెళ్ళి దింపింది జర్నలిజం. వైఎస్ రాజశేఖర రెడ్డికి చుక్కలు చూపెట్టింది జర్నలిజం. రోషాను కనీసం బుక్క నీళ్లు మింగనీయకుండా చేసింది జర్నలిజం. కిరణ్ కుమార్ రెడ్డి తల దిమాగ్ ఖరాబ్ అయ్యేటట్టు ఆట ఆడుకున్న మైండ్ గేమ్ ఆడింది జర్నలిజం. ఆఖరికి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా గద్దె దింపింది ఇదే జర్నలిజం. రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డిని ఉంచుతుందా? పక్కా గద్దె దించుడు మాత్రం ఖాయం. 2028లో కాంగ్రెస్ అనేది తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతుంది. నేను చెప్తున్నా కదా. లేదు ఈ సందుల సడేమియ లెక్క భారతీయ జనతా పార్టీ అంటే కుదరదు. మీరేం చేస్తలేరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. మా బండి సంజయ్ అయితే ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం మార్పులు, ఏం పెడబొబ్బలు అవి. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ఎంత రచ్చ చేసిండు. మరి ఈరోజు ఏమైపోయింది? అదే గురుకులాలలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయితే అంటే బండి సంజయ్ కనబడడు. రైతులకు బేడీలు వేస్తే బండి సంజయ్ కనబడడు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అట మన కిషన్ రెడ్డిని కలిసిండట. ఇలా నాకు నచ్చింది అది. కిషన్ రెడ్డికి శాల్వ కప్పుతున్నాడు అంటే మా కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చేమో మళ్ళీ మూసీ నది అని పెద్ద యాక్టింగ్లు చేస్తారు. వీళ్ళు కమల్ హాసన్ యాక్టింగ్లు చేస్తారు. వీళ్ళది ఖచ్చితంగా వీళ్ళ పేపర్లలో రాసే ఉంటాయి. ఎంత దారుణం అయితే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఘోరమైన పరిస్థితి. నేను చెప్తున్నా కదా, నేను చూపెడతావు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానేమో పూర్తి స్థాయిలో ఇన్ని సమస్యలు వస్తే భారతీయ జనతా పార్టీకి మాత్రం కనబడది. ఇక ఏమనాలి వీళ్ళను? తెలంగాణ ప్రాంత బిడ్డలారా,
ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంత జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా కనీసం భారతీయ జనతా పార్టీ నేతలు అక్కడికి వచ్చి పోరాటం కూడా చేయ. బీఆర్ఎస్ ఒక్కటే ఉన్నా తెలంగాణలో, మీకు రాజకీయ పదవులు లేవా? మీరు ఎట్లా ఇల్లు నాకు అర్థమవుతలేదు. మీరు ప్రజల చేత ఎన్నుకోలేదా? ఎంపీలందరూ ఏడవేయరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంపీలందరూ ఏడవేయరు, అందరూ ఏడవేయరు. ఏం కథ, ఏం లక్షణం? వీళ్ళందరూ ఏమో వేయనట్టు అసలు తెలంగాణలో ఓన్లీ బీఆర్ఎస్ఏ ప్రజల పక్షం పోరాటం చేయాలన్నా? వీళ్ళకి పదవులు ఇవ్వలే? వీళ్ళకి పదవులు ఇవ్వలేదా అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు నిన్న పోయి కిషన్ రెడ్డికి శాలువ కప్పుతున్నారు. అబ్బా, శుద్ధిని శుద్ధ పూసలు లెక్క. మళ్ళా ఇలా తెలంగాణ కత్తెనేమో మూసి అది ఇదని వీళ్ళ లొల్లి పెడతారు. అంటే ఆ యాక్టింగ్లు అన్నీ బయటపడతానే అన్నట్టు. దొరకలేదు, ఏమన్నా ఉండే నేను దొరకబడతా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడి ప్రాంత బిడ్డల ప్రజలు ఆగం చేయనీకి తప్పితే దేనికోసం అండి ఇది? లగచెల్ల బాధ్యతలకు సంబంధించి ఇక ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది. దీన్ని ఏం చేద్దాం? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాదా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఈ పంచాయతీ ఏర్పడినప్పుడు దాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి ఎందుకు అనుకుంటలేడో నాకు అర్థమైతలేదు. ఎవరు ఏ బేవర్సగాడు సలహాలు ఇస్తాడు మా ముఖ్యమంత్రి గారికి? రేవంత్ రెడ్డిజీ, మీరు మంచోళ్ళు, ఏమైపోయింది? మీ చుట్టూ ఏమన్నా డస్ట్బిన్ జమ అయితే దాన్ని అంతా తొలగించండి. ఏమన్నా డస్ట్బిన్ ఉంటే చెత్తనంతా తీసేయండి. మీ సొంత నియోజకవర్గం అనేది రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. మీ సొంత నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలి. దాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సింది పోయి జీవితాలను ఆగం చేసే కాడ రేపు ఆయనకి ఏమన్నా అవుతుంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఇప్పటికే గురుకులాలలో పానాలు తీస్తాలు మీరు. చి వీళ్ళ ప్రభుత్వాన్ని నిజంగా అసలు చూడరు. మూసి ప్రక్షాళన చేస్తాం, పైసలు ఇయ్యిర్రి, దాంట్లో గోదావరి నీళ్లు తెచ్చిపోస్తాం, 1,63,000 కోట్లు ఇవ్వండి. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. కిషన్ రెడ్డి గడ్కరీని ధర్మేంద్రతో భేటీలు, రీజనల్ రింగ్ రోడ్ మెట్రో సెకండ్ ఫేజ్ రేడియల్ రోడ్లను నిధులు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిండు. మా ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ఒక 28 సార్ల చక్కర్లు వచ్చింది గాలి విమానంలో. ఈసారి పోయి కరెక్టు పద్ధతిగా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిండు. ఇది యాక్సెప్టబుల్, దీనికి మనం 100 మార్కులు వేయచ్చు. రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి అనుకో, బహుశా నేను 365 రోజులలో ముఖ్యమంత్రి గారు తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి పైసలు ఇవ్వమని, అది మూసియా ఇంకోట పక్కన పెడదాం, పైసలు ఇవ్వమని మొట్టమొదటిసారి కేంద్ర మంత్రులను కలిసిండా. నేను ఇప్పటి వరకు కేంద్ర మంత్రులను కలిసిన దాఖలాలు లేదు. కేంద్ర మంత్రులను కనీసం ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి అనే వ్యక్తికి సంబంధించి కేంద్ర మంత్రులను అనేటైనా కలిసిన దాఖలాలు కూడా లేవు. మొట్టమొదటిసారిగా అనుకుంటా, బహుశా మొట్టమొదటిసారిగా కలిసినాం. ఇంతకుముందు కనీసం ఎక్కడా కూడా జాడపత్త కనిపించలే. తొలిసారి ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ, దాదాపుగా 28 సార్లు గాలి మోటార్ల చక్కర్లు కొడితే తొలిసారి 365 రోజుల తర్వాత నేను చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పును మళ్ళీ వాళ్ళ చుట్టూ ఉండేటోళ్ళే ఎవరో గోతుల్లో ఆగమైపోయింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణలో ఈ ప్రాజెక్టు కడతాను, దీనికి పైసలు అన్నారండి. కొంచెం కళ్ళు చూడడానికి కూడా సంతోషం అనిపిస్తుంది. గిట్లా మా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తే నేను ఎవ్వడు నీ జోలికి గుర్రాడు, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకోండి. అడ్డస్తే సావుడప్పు వినిపిస్తాం, వర్గీకరణపై మందకృష్ణ మాదిగ హెచ్చరిక. జనవరి 27న ట్యాంకు బండిపై 1,00,000 చప్పుల ప్రదర్శన. అందశ్రీ కులమేంటో తనతో చెప్పించాలి. మాదిగగా తనను గుర్తించి ఇచ్చారా? ఆయన ఎప్పుడూ అలా చెప్పుకోలేదు. 9 మంది కళాకారులలో ఎక్కువ మంది మాలలే ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఇప్పుడు అవసరమా? ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. ఇంకా తెలంగాణలో ఇది పాపం ఈయన జీవితకాలం మొత్తం పోరాటమే చేస్తాడు మందకృష్ణ మాదిగ, నాకు తెలిసినంత వరకు అయితే. పోరాటం అన్నది కొత్త కాదే లచ్చమమ్మ అని మన కేసీఆర్ పాట ఉన్నది కదా, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే మాలలకు మాదిగలకు మధ్య తారాస్థాయి పంచాయతీ కొనసాగుతుంది. మరి ఇది ఎంత దూరం దారి తీస్తుందో, ఏం కథనో, మా హక్కులను ఉల్లంఘన అవుతుంది, మా పేరు చెప్పుకొని మీరు ఎక్కువ ఉద్యోగాలు తెస్తున్నారు, మీకే అన్ని రకాలుగా సౌలతులు అవుతున్నాయనే పంచాయతీ మొదలైంది. మరి ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. దాంతోపాటు బయ్యారం హుక్కుపై బీజేపీవి సాకులు. 8 మంది ఎంపీలకు ఇచ్చింది
8 మంది ఎంపీలను ఇచ్చింది దేనికి? కిషన్ రెడ్డి ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. విభజన చట్టంలో ఉన్నదే అడుగుతున్నాం, కేంద్రంపై రేవంత్ సర్కార్ ఒత్తిడి తేవాలి. బయ్యారం హుక్కుపై బీజేపీవి సాకులు చేస్తుంది సాకులు. బీజేపీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉన్న మన్ను మశానం ఉంటే బాగుండు. ఏది లేకపోయా. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు. ఇక్కడ 8 మంది ఎంపీలను ఇచ్చినా 80 మంది ఎంపీలను ఇచ్చినా వాళ్ళు కొడుగుడు మీద ఈకలు వీకే తప్ప ఏం వీకలేరు. తెలంగాణకు తెచ్చిపెట్టేది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏమన్నా చేసిర్రంటే గుండు సున్నా అనేది చరిత్ర మొత్తం చెప్తారు. 2014 నుంచి 2023 వరకు ఎంపీలుగా కొనసాగిన వాళ్ళు ఈ తెలంగాణలో ఎంపీలుగా ఏం చేసిరు భారతీయ జనతా పార్టీ నేతలను అడుగుర్రి. ఇవాళ ఏం చేస్తారు? కుర్కురే ప్యాకెట్లు పంపుతారు. కరోనా అత్తే కుర్కురే ప్యాకెట్లు, దాంతోపాటు లిఫ్టులు ఇనాగ్రేషన్ చేస్తారు. లిఫ్టు దాంతోపాటు ఇంకా చెప్పాలంటే టాయిలెట్లు ఓపెనింగ్ చేస్తారు మా కేంద్ర మంత్రులు. తెలంగాణ వచ్చిన దరిద్రమే అనుకోవాలనో అదృష్టం అనుకోవాలనో తెలియదు. కానీ ఈ తెలంగాణలో ఒక బయ్యారం హక్కుకు సంబంధించి దాని మీద కానీ గిరిజనకు సంబంధించిన యూనివర్సిటీ కానీ ఇవన్నీ చేయమంటే మాత్రం చేయరండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో కవిత ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం బయ్యారం హక్కుపై బీజేపీ సాకులు కాకపోతే ఏందండి? బీజేపీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం ఉరగబెట్టింది? లొట్ట పీస్లో ఉరగబెట్టాడు. ఏం చేసింది? ఇగో ఇక్కడ చూడురి. మూసి కూల్చివేతలకు ఆగిన మరో గుండె. ఇల్లు కూల్చివేస్తారన్న దిగులతో గుండెపోటుతో వ్యక్తి మృతి. రామంతపూర్లోని కేటీఆర్ నగర్లో ఘటన. న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన. ఇక చూసిర్రా ఎంత దారుణమైన పరిస్థితి. ఏమైపోతున్నది తెలంగాణలో? ఎటు పోతున్నది తెలంగాణలో? ఏం చెప్పాలి చెప్పురు? హైడ్రాతోని గుండె ఆగింది, మూసీతోని గుండె ఆగింది, లగచెర్లతోని గుండె ఆగింది, బెదిరింపులతోని గుండె ఆగింది. ఇంకేం చేయాలి? ఎవరన్నా ప్రభుత్వం ఏర్పడితే మనిషికి ప్రాణం జీవం పోస్తారు. నాకు తెలిసినంత వరకు చరిత్ర పుటలలో చదివినా, మీరు భగవద్గీత చదివినా, ఖురాన్ చదివినా, లేకపోతే ఇంకేదైనా చదివినా, బైబిల్ చదివినా, ఇంకేదన్నా చదివినా కూడా మనిషిని కాపాడమంటది, మనిషికి సాయం చేయమంటది. కానీ ఈరోజు మనుషుల ప్రాణాలే తీస్తున్నారు కదా. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణలో ఎంత ఘోరంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ఇంకేం చేద్దాం చెప్పుర్రి. ఇది ఇక్కడ ఉంటే ఇగో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడుర్రి. నిన్న వీళ్ళు ఏం తప్పులు చేసిల్లండి? గురుకులంలో దొంగ వైద్యం, హాస్టళ్లలో గుట్టు చప్పుడు కాకుండా చికిత్సలు. సర్కార్ తీరుపై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. తాండూరు గురుకులంలో విద్యార్థినుల పరిస్థితిపై ఆందోళన. హాస్టల్కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు నేను లోకల్, నన్ను కూడా అడ్డుకుంటారా? చూడడానికి నన్ను వెళ్ళనివ్వరా? సర్కార్ను ప్రశ్నించిన సబితా ఇంద్రారెడ్డి. ఇంద్రమ్మ ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్, కేటీఆర్. మహిళా నేతలను అడ్డుకోవడం దుర్మార్గం. హరీష్ రావు. ఏం తప్పు చేసిల్లు వీళ్ళు? బుక్కెడు బువ్వ 4 మెతుకులు కడుపులకు నోట్లో పోయి కడుపులకు పోనీకి విద్యార్థుల అబ్బబ్బబ్బా నిజంగా చెప్తున్నా, ఈ దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇంత ఘోరంగా వస్తుందని నేనైతే ఊహించలే. ఇన్నాళ్ళు మన రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే టాపిక్ డైవర్షన్ కోసం పనిచేసింది. అది కత్తిరిచ్చిండి. ఇప్పుడు సక్కా పని మీద పడ్డాడు. ఎందుకంటే రంజిత్ అనేటోడు ఒకడు ఉన్నాడు, వాడు ఏమైనా న్యాయం పెట్టే పడతాడు, వాడు నన్ను పనిచేసేదాకా ఊకుంటట్లేడని చెప్పేసి ఢిల్లీ పోయి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని జరప నిధులన్నీ ఇర్రి బాంచననే కాడికి వచ్చాడు. ఎంబడివాడుడే బాజాప్తిగా ఎంబడివాడే. పని చేయించుకుంటాం మేము. ఓటేమో ఉత్తగా వేసినామా? బలిసేసినామా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు పని చేయకపోతే మేము ఎట్లా ఊకుంటాం? బాజాప్తిగా ఆరోపణలు చేసుడే, బాజాప్తిగా ప్రశ్నించుడే, బాజాప్తిగా అడుగుడే, మీరు పనిచేసేదాకా మీ ఎంబడి వడుడే. బల్లెగాక పాఠాలు చెప్పే పంతులుగాక పోరగాళ్ళకి ఎట్లయితే విద్యాబుద్ధులు నేర్పడానికి ప్రయత్నం చేస్తాడో మీరు కూడా మేల్కునేదాకా మేము ఇట్లనే ఉంటాం. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి ఏమడిగింది? మీరు గురుకులాలలో బుక్కెడు బువ్వ పెట్టమని అడిగింది సబితా ఇంద్రారెడ్డి. మీరు దొంగతనంగా వైద్య చికిత్సలు చేస్తున్నారు, విద్యార్థులకు ఏమన్నా అయితే ఏంది ప్రశ్న అని అడిగింది. ఆడబిడ్డ అని కనికరం లేకుండా అరెస్ట్ చేసిల్లు. నిన్న ఆడబిడ్డను రోడ్డు మీద ఊకబెట్టిల్లు. సబితా ఇంద్రారెడ్డి చరిత్ర ఏంది? వాళ్ళ ఆయన ఇంద్రారెడ్డి సేవలేంది? ఈ రాష్ట్రానికి ఆయన ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ చరిత్ర ఏంది? ఆయన ఏం పార్టీ పెట్టిండు? ఏం చేద్దాం అనుకున్నాడు? ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం వీళ్ళు అండగా నిలబడితే సత్యవతి రాథోడ్ని, మరోవైపు సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకుంటారా మీరు? ఎందుకు లోకల్ వాళ్ళు పోయి కూడా అడగద్దా? నాకు అప్పుడప్పుడు అర్థమైతలే. కీమ్ రాజ్యంలో కూడా ఇంత ఒత్తిడి ఉంటుందో లేదో తెలియదు. చరిత్ర ఒకసారి చూడాలి. అది కూడా ఇంతమైన దారుణమైన పరిస్థితి.
చదువుకోకోడు కానీ సాగానంపిన తల్లి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకునేది. ఇవాళ చదువుకోమని సాగదోలితే సావు దగ్గరికి వేస్తాలు, సావు డప్పు కొట్టాల్సి వస్తుంది. ఏ డప్పు మోగాలే ఐఏఎస్ ఐపీఎస్లుగా నా ఊరికి తిరిగి వచ్చిళ్ళు, ఇదిరా శబాసి నా బిడ్డ నా కొడుకు అనాల్సిన బిడ్డలకు సంబంధించి ఈరోజు ఇలాంటి పరిస్థితులు, దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణ. చాలా బాధాకరమైన విషయం. సబితా ఇంద్రారెడ్డిని నిన్న అక్కడ కూర్చోబెట్టిల్లండి, చాలాసేపు అరెస్టు చేసిళ్ళు. అరే ప్రశ్నించద్దా తెలంగాణలో? ఎంత దారుణం అండి ఇది. ఎటు పోయినా ఏ చేసినా ఇదే కథ. ఇక జమ్లీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారమే పార్లమెంట్ ముందుకు 2 బిల్లులు పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేసే అవకాశం. లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎలక్షన్స్ అనంతరం 100 రోజుల్లోగా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు. జమ్లీని సమర్థిస్తున్న ఎన్డీఏ, వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు అంటూ కూడా చూడొచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించే విధంగా 2 బిల్లులను గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపింది. వచ్చే వారమే ఈ ముసాయిదా బిల్లును పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు, వీటిపై విస్తృతమైన సంప్రదింపులు కానీ ఇతరత్ర కానీ చర్చలు జరిపి ఈ మేరకు పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫారసు చేస్తున్నట్లుగా ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీని స్పీకర్లతో వీళ్ళు సంప్రదించి దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఆ సంప్రదింపులు జరిపించాలని కేంద్రం కూడా భావిస్తున్నది. ఇక్కడ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం అటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంబంధించి నేతృత్వంలోకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక జరిపించడానికి అనేక రకాలుగా మన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంబంధించి వాళ్ళకి సమర్పించగా సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి చూడబోతున్నారు. జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక. భారతదేశంలో ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయి, ఒకటేసారి ఎన్ని అయిపోతాయి. దాని తర్వాత 100 రోజుల తర్వాత స్థానిక సంస్థలు జరుగుతాయి. ఊకే ఈ ఉప ఎన్నికల అచ్చుడు ఇది కథ లేకుండా ఒకటేసారి దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరపడానికి సిద్ధమైపోయిందట కేంద్రానికి సంబంధించి. అది మనందరికీ తెలిసిన విషయం. ఇక దాంతోపాటుగా 50% ధాన్యం కొనలే. 191 లక్ష్యం 91 లక్షలు, కొన్నది 40 లక్షల టన్నులు. ముగింపు దశకు చేరుకున్న కొనుగోళ్ల ప్రక్రియ. మరో 8 నుంచి 10 లక్షల టన్నులు కొనుగోలు చేసే అవకాశం. సకాలంలో సమర్థవంతంగా కొనుగోలు చేపట్టని ప్రభుత్వం మెజార్టీ ధాన్యం ప్రైవేటు వ్యాపారుల గుప్పిట్లోకి అంటూ చూడొచ్చు. సన్నధాన్యం కొనుగోలు పరిస్థితి మరీ దారుణం. లక్ష్యం 50 లక్షలు, కొన్నది 14 లక్షల టన్నులు అంటూ చెప్పింది. ఇక రైతులకు ఇప్పటివరకు ఏం చేసింది? టోపీ పెట్టింది, 3 నామాలు పెట్టింది. అదేదో రోడ్ల పోయి పోతా అంటే ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. 50 లక్షల 50,000 కోట్లు 500 కోట్లు మేమేమో చేసినామని అంటున్నారు. మరి ఆ సంగతి ఏందో కూడా ఇవాళ తెలవాలి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న హరీష్ రావు ఏం చేసిండంటే స్కూళ్ళలో పోయిండు. స్కూళ్ళలో పోతే ఇక పొలగాళ్ళు వాళ్ళ బాధ మామూలుగా చెప్పుకుంటున్నారు అనుకుంటున్నా. స్కూళ్ళలో విద్యార్థులు మొత్తం హరీష్ రావుకు సంబంధించి వాట్ ఈజ్ వాట్ అసలు ఏం జరిగింది ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాలి. ఏంది ఏం కథ అనేది అది ఒకసారి ఆరాధించిన ఒక్కసారి మాట్లాడుతున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్కడ హరీష్ రావు ఏం చేసిండంటే ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఆరాధీసే ప్రయత్నం చేసిండు. ఆరాధీసే ప్రయత్నం చేసినాక పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏంది గురుకులాల్లో జరుగుతున్న ఈ అసమర్థమైన పాలనకు సంబంధించి బయట పెట్టిండు. పొరగాళ్ళు ఒక గోస కాదు, సార్ పురుగులో నత్తం సాంబార్ మంచి లేదు, రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇలా మా వాళ్ళు యాక్టింగ్లు ఎట్లా చేస్తారు? ఎస్ బాగుంది, చాలా బాగుంది. వీళ్ళు కావాలని కుట్రలు చేస్తారు అధ్యక్ష. ఇంతే వీళ్ళు ఎట్లా అంటే ఇదంతా కమల్ హాసన్ యాక్టింగ్లు కాంగ్రెస్ వాళ్ళే మామూలుగా ఉండయి నేను చెప్తున్నా కదా. ఇక చూడు, ఆర్బీఐ రిపోర్ట్ కాంగ్రెస్కు చెంపపెట్టు. దివ్యంగా వెలుగుతున్న తెలంగాణ ఇది దివాలా తీసిన రాష్ట్రం కానే కాదు. కేసీఆర్ పాలనలోనే గణనీయ అభివృద్ధి. హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్తో వెల్లడి. దీనిపై కాంగ్రెస్ మంత్రులు ఏమంటారు వాళ్ళకి అసలు ఆ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిదో తెలియదు అన్న. నీకు తెలియదు అసలు ఫస్ట్ ఆ బుక్ అంటే ఏంటిదో తెలియమని వాళ్ళని కాంగ్రెస్ మంత్రుల ఎమ్మెల్యేను నాయనకి ఏది హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన బుక్ అంటే ఏంటిది, దానికి కథ ఏంది, దాన్ని ఏమి ఏర్పాటు చేసింది, ఎందుకు వాళ్ళు వెల్లడించిలు, ఏం కథ అనేది చెప్పమన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ ఏందో చెప్పమన్నారు. బురద జల్లబోయి అందులోనే ఇరుక్కున్నారు. 7 లక్షల కోట్ల అప్పు అబద్ధమని స్పష్టమైంది. వారి దుష్ప్రచారంతోనే రాష్ట్రం పరువుపోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళకి బుద్ధి ఏడొస్తుందన్న. 7 లక్షల కోట్ల అబద్ధం అని చెప్పింది. రాష్ట్ర అభివృద్ధి కోసం 3,22,499 కోట్లు మాత్రమే
అని ఆర్బీఐ పేర్కొన్నది. దీన్ని ఆగమైపోతున్నదో, నాశనకాలం అయిపోతున్నదో, అప్పుల రాష్ట్రమో అని రకరకాలుగా మిడిమిడి జ్ఞానం ఉన్నాడు కూడా వర్రే. ఇంకేమైతే తెలంగాణ ఇప్పుడు ఆగమైపోయింది. ఇప్పుడు నిజంగా ఆగమైపోయింది. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ. ఇప్పుడు కవులు కళాకారులకు నేను ఏదో ఘన సత్కారం ఇచ్చినట్టున్నారు, భూములు పైసలు బాగా ఇచ్చినట్టున్నారు. ఇక పాపం వాళ్ళు ఇక తెలంగాణ తల్లి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది, మా తల్లి లెక్క ఉంది అని ఎవరు అంటారు. నేను చెప్తానా రేపు ఇంకా జరగబోయేది. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ తల్లిని చేర్చడం చాలా అద్భుతమైన ఘట్టం. రేవంత్ సర్కార్ నిర్ణయాలు కూడా హర్షణీయమని ఇవన్నీ ఈ సోకాల్డ్ అంతా చెప్తుంది రేపటి నుంచి. మీరు చూసుకోవాలి. ఏ టీవీ అంటే మళ్ళీ వాళ్ళ భజన ఛానల్లే. మళ్ళీ చెప్తున్నా నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో వైఆర్టీవీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నది, అద్భుతమైన న్యూస్ని ఇస్తున్నా, నాకు ఆ నమ్మకం ఉన్నది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, పచ్చి నిజాలను మాత్రమే చెప్తున్నా. అందుకే రేవంత్ సర్కార్ కోపం వచ్చి నా ఎంబడి పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ రాష్ట్రంలో చాలా వరకు మీరు చూస్తున్న అన్నీ కూడా పూర్తి స్థాయిలో దొంగలు, దోపిడీదారులు, పెత్తందారి వ్యవస్థ కింద మగ్గుతూ వాళ్ళు పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, పదవులు రాగానే ఎట్లున్నారో తెలుతాలి కదా, నిరుద్యోగులను మర్చిపోయి లగ్జరీ వెహికల్ వస్తానట, ఆగం ప్రచారం నడుస్తాను చూస్తురు కదా. తెలంగాణలో నేతలు బాగుపడ్డరు, నిజమైన ప్రజలు ఆగమైపోయారు, నిరుద్యోగులు రోడ్డు పాలయ్యలు, నిరుద్యోగుల నాయకత్వం వహించిన వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు, ప్రజలని చెప్పి బూటక ప్రచారం చేసి పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఏమైపోతున్నది, తెలంగాణ ఎటెళ్తున్నది, దయచేసి ఆలోచించుకోండి. వైఆర్టీవీ ఎప్పుడు ప్రజల పక్షం, నేను కాదు, నేను మీ మనిషిని, దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చాలా ఉన్నాయి. అనేక రకాలుగా కేసులు మానసిక ఇబ్బందులు పెడదాం అనుకుంటున్నారు, కానీ మానసికం అనే ఇబ్బంది అనేది మనకు తెలియదు. కంట్రోల్ ఆల్ డిలేట్ మన జీవితంలో ఉండదు. ఉంచాం పోతాం, కానీ పోరాటం మాత్రం ఉన్నంత వరకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోరు.